ఓం వాస్తో ఓష్ట్రేపద్యాని హస్మాన్ స్వాభేసో నమేవో భువానః యత్పేమహే ప్రతన్నో ప్రతన్న ఏదద్గమ దేశనిదుష్పదే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. రీసెంట్గా మేము ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము. అలాగే ఆ ఫ్లాట్ గృహప్రవేశం కూడా రీసెంట్గానే కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో నేను మా గృహప్రవేశం ఎలా జరిగింది, అసలు పూజ ఎలా చేసాము, ఏమేం ప్రాసెస్ ఫాలో అయ్యాము అంతా క్లియర్గా చూపించాలని ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మేము ఫ్లాట్ని ఎలా సర్చ్ చేసాము, మాకు ఎన్ని రోజులకు ఫైనలైజ్ అయింది, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్లాట్ సెర్చింగ్ విషయానికి వస్తే మాకైతే ఈ ఫ్లాట్ చాలా తొందరగానే ఓకే అయిపోయింది. మేము జస్ట్ ఒక 1 month బ్యాక్ ఈ ఫ్లాట్ని ఫైనలైజ్ చేసాము. మేము కూడా అనుకోలేదు అంత తొందరగా ఫైనలైజ్ అయ్యిద్దని, బట్ మాకు మాత్రం చాలా తొందరగానే ఓకే అయిపోయింది ఫ్లాట్. చూడగానే మాకు ఫ్లాట్ నచ్చింది. సో మేము చూసినప్పుడు అయితే కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి వర్క్స్, అవన్నీ ఈ స్టేజ్లో ఉంది. మేము చూసినప్పుడు మాకు ఆ ఏరియా కానీ అదంతా ఓకే అనిపించింది. సో ఇంకా ప్రొసీడ్ అవుదామని డిసైడ్ అయ్యాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటంతా కబోర్డ్స్ వచ్చేస్తుంది. బాత్రూమ్ ఏంటే చెప్తున్నా. ఇదేమో వాష్ ఏరియా. ఇంకా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూసుకున్నాం. లిఫ్ట్ అదంతా చూసుకున్నాం. లిఫ్ట్ ఉంది. అండ్ ఇది మిడిల్ ఫ్లాట్ అనమాట. అండ్ ఒక 2-3 times కూడా వెళ్ళి చూసుకున్నాం. ఫ్లాట్ ఫైనలైజ్ అయింది, మాకు నచ్చింది అనుకున్న తర్వాత కూడా ఒక 2-3 times వెళ్ళి చూసుకోవాలి. ఎప్పుడైనా ఫ్లాట్ కొనే ముందు ఒకసారి వెళ్ళి డిసైడ్ అయిపోకూడదు. ఒక మల్టిపుల్ టైమ్స్ వెళ్ళిన తర్వాతే మనం డెసిషన్ ఫైనల్ చేసుకోవాలి. అలా మేమైతే ఒక 2-3 times వెళ్ళాము. 2-3 timesే కాదు, చాలాసార్లు వెళ్ళాం. ఈ మధ్యలో అయితే చాలాసార్లు వెళ్ళాము. చాలా డౌట్స్ అడిగాము. ఆ బిల్డర్ గారు కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ చెప్పారు. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఫ్లాట్ ఫైనలైజ్ చేసుకునే ముందు. అండ్ మేము ఫ్లాట్ చూసిన ఏరియా కూడా మేము కరెంట్లీ ఉన్న ఏరియాకి దగ్గరలో ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది టెర్రస్ అనమాట. నాకైతే ఏరియా కూడా డీసెంట్గా అనిపించింది. సో ఇంకా గృహప్రవేశానికి అయితే అరౌండ్ 1 week ఉంది. నేనేం చేశానంటే ఈలోగానే సీలింగ్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, అండ్ డోర్స్ కానీ ఇవన్నీ ఫిట్ చేయించాను అండ్ పాలిష్ చేయించేసాను. సీలింగ్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇదే సీలింగ్ లుక్ అనమాట. అండ్ నా ఐడియా ఏంటంటే మొత్తం ఇంటీరియర్స్ చేయించిన తర్వాత గృహప్రవేశం కాకుండా ఇప్పుడే గృహప్రవేశం చేయించేసుకోవాలి అని మేము డిసైడ్ అయ్యాం. అందుకే బేసిక్గా ఏమైతే ఉండాలో అవన్నీ అయితే గృహప్రవేశంలోగా చేయించాలని ప్లాన్ చేసాం. ఫైనల్గా గృహప్రవేశం డే అనమాట. మా ముహూర్తం వచ్చేసి సాయంత్రం 7:45 అయితే మా గృహప్రవేశం రోజు అయితే బాగా వర్షం అయితే పడింది. చాలా హడావిడి అయిపోయింది. మా సామాన్లు దించడానికి అదంతా చాలా హడావిడి అయిపోయింది. చూస్తే మా మమ్మీ డాడీ కూడా హడావిడిగా వెళ్తున్నారు చూడండి. మా పంతులు గారు కూడా టైంకే వచ్చేసారు. మాకు బాగా తెలిసిన పంతులు గారు అనమాట. ఇంకా గృహప్రవేశం అయ్యేదాకా లోపలికి ఎంటర్ అవ్వకూడదు కదా, అక్కడ ఉన్న సామాన్లన్నీ అక్కడే బయట ఓపెన్ స్పేస్లో అరేంజ్ చేసేసాము. అరేంజ్ చేసి అక్కడే ప్రిపరేషన్ చేసుకొని అప్పుడు మనం లోపలికి వెళ్ళాలన్నమాట, గృహప్రవేశం చేసుకోవాలి. చెప్పు. సో ముహూర్తానికి టైం అయితే దగ్గర అయిపోతుంది. ఇంకా హడావిడిగా అంతా అరేంజ్ చేసుకున్నాము. మా మమ్మీ అయితే చాలా కంగారు పడ్డారు ముహూర్తం టైంకి ఎలాగైనా చేయాలని. బాగా వర్షం పడింది అనుకోకుండా. ఇంకా బాగా కంగారుగా అయింది అనమాట. బట్ ఆన్ టైం అయితే అంతా కంప్లీట్ అయింది, సాఫీగా జరిగింది. అమ్మా ఓకే, చూడండి మా మదర్ అయితే ఫస్ట్ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టారు. అండ్ పక్కనే మా ఫాదర్ అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారు. సామాన్లన్నీ ఏమేం కావాలో అన్నీ తీశారు. ఇలా అరేంజ్ చేసాం అనమాట బయట సందులో. ఇది మేము తెచ్చిన
ఆవు దూడ బొమ్మ. మేము యాక్చువల్గా ఆవుని తెప్పించలేదు పైకి, దానికి బదులు ఒక ఆవు దూడ ఈ బొమ్మను తీసుకున్నాము. అండ్ ఆవు పేడ, ఆవు పంచకం అదంతా ఆల్రెడీ లోపల చల్లేసాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా లోపల ఆవు పేడ, ఆవు పంచకం చల్లాము ముందు రోజు. మా మదర్ అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ముహూర్తం టైం అయితే దగ్గరికి వచ్చేస్తుంది. అలా కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం. మొత్తానికి మా బయట ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఫొటోస్ కూడా అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాం. ఇంకా ఫైనల్గా ఇంట్లోకి అడుగుపెట్టే టైం అయింది. 7:49కి మా ముహూర్తం అనమాట. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అక్కడ లోపలికి వెళ్ళే ముందు కూడా పంతులు గారు ఒక పూజ చేస్తారు కదా, అది చేస్తున్నారు ఇప్పుడు. గుమ్మడికాయ అదంతా రెడీ చేసాము. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవబోతున్నాం. ఓం వాస్తో ఓష్ట్రేపద్యాని హస్మాన్ స్వాభేసో నమేవోద్వానః యత్వేమ హే ప్రతిదన్నో హస్పదన్న ఏదత్కమ దేశజీదస్పదే ప్రతిలో ఎవరನ್ನು కొట్టండి. ఆపకేసండి, ఆపకి పట్టుబడి అటు ఇటు పెట్టండి. యత్వేమ హే ప్రతిదన్న పక్కన తీసుకోండి. పిండి మీరు చేతులు పట్టుకొని ఒకేసారి కాలు పెట్టండి. అయింది. ఇప్పుడు 7:49. అలా లోపలికి ఈ ఫొటోస్ అన్నీ పట్టుకొని ఒకేసారి ఎంటర్ అయ్యామన్నమాట ముహూర్తం టైంకి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్రతి రూమ్లో ప్రతి మూలకి వెళ్ళి అక్కడ కలిసిన నవధాన్యాలు అవన్నీ చల్లుతారనమాట. అలాగ మొత్తం చల్లి మొత్తం ఇల్లంతా తిరిగి అలా మా గృహప్రవేశం అంతా చేసాము. ఈ ప్రాసెస్ అదంతా అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇలా ఇల్లంతా తిరిగి ఇవన్నీ చల్లి ఆ ఫొటోస్ అన్నీ చూపించి తిరగడానికి చాలా టైం అయితే పట్టింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఆవు దూడ బొమ్మ. ఇది పట్టుకుని మేము లోపలికి ఎంటర్ అయ్యాం. స్టవ్ రెడీ చేస్తుంది మమ్మీ. పొయ్యి రెడీ చేస్తున్నావా? అండ్ ఈలోగా మా మదర్ అయితే ఇక్కడ ఉన్న పొయ్యి అదంతా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు పాలు పొంగించాలి కదా, గృహప్రవేశం కంప్లీట్ అవ్వాలంటే ఆ పాలు పొంగించాలన్నమాట. పాలు పొంగి ఆ పొయ్యిలో పడితే గానీ గృహప్రవేశం కంప్లీట్ అయినట్టు కాదంటారు. పొయ్యి రెడీ చేస్తున్నారు, కట్టెల పొయ్యి అదంతా ఇటుకలు పెట్టి. ఇదిగోండి రెడీ చేసాం ఇలాగా. దీని మీద మనం మన గిన్నె పెట్టుకొని పాలు పొంగించాలన్నమాట. దగ్గర చూడు, దగ్గరికి. ఇక్కడ పంతులు గారు వచ్చేసి ఇలా అరేంజ్ చేసుకుంటున్నారనమాట పూజకి. దీన్ని వాస్తు పూజ అంటారు. ఈ వాస్తు పూజ ఏంటంటే ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. పంతులు గారు అరేంజ్ చేస్తారు అండ్ మా అన్నయ్య కూడా అరేంజ్ చేస్తున్నాడు వేరే రూమ్ లో. ఇలా అరేంజ్ చేసుకొని ఆ వాస్తు దేవుడికి పూజ చేయాలన్నమాట. మా మమ్మీ అయితే ఇక్కడ కట్టెలు సరి చేసి పాలు పొంగించడానికి ట్రై చేస్తున్నారు. వెంకటనాయకః భ్రాతరోమే మిత్ర సభక్తాః త్రిలోకే. సో మాకు కొంచెం టైం పట్టింది. ఫైనల్గా పాలు అయితే పొంగాయి. ఆ పాలని అలా ఫుల్గా పొంగించి అవి పొయ్యిలో పడేదాకా వెయిట్ చేయాలన్నమాట. వెంటనే ఆపేయకూడదు. చూసారా, పాలు అయితే చక్కగా పొంగి అలా పొయ్యిలో పడ్డాయి. దాంతో మన గృహప్రవేశం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఈ పాలు కలిపి అందరూ తాగాలన్నమాట. ఈ పాలలో బెల్లం వేసి అందరికీ ఇస్తారు తాగడానికి. మేమందరం తాగాము.
ఈ పాలు పొంగిన తర్వాత ఈలోగా మన వాస్తు పూజ కూడా కంప్లీట్ అయిందనమాట. పాలు పొంగి వాస్తు పూజ కూడా చాలా బాగా జరిగింది. మొత్తం 81 దేవతలకి పూజ చేయించారు పంతులు గారు. అక్కడ మనం ఆకులు పెట్టాం కదా, అలాగే 81 ఆకులు పెడతాం. మొత్తం ఆ 81 దేవతలకి పూజ చేయాలన్నమాట. ఆ వాస్తు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హోమం బిగిన్ చేశారనమాట. హోమం బిగిన్ చేసే ముందు ఇలాగా మనం స్టార్ట్ చేయాలి. మధ్యలో ఒక కొబ్బరి చిప్పలో వేసి స్టార్ట్ చేస్తారనమాట. అలాగా హోమం స్టార్ట్ అయింది. హోమం కూడా చాలా బాగా జరిగింది. పంతులు గారు అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడ రెడ్ క్లాత్ లో చుట్టూ ఉంది కదా, దాన్ని పూర్ణాహుతి అంటారనమాట. ఆ పూర్ణాహుతిని మనం హోమం అయిన తర్వాత హోమంలో వేయాలి. వేసిన తర్వాతే మనకి హోమం కంప్లీట్ అయినట్టు. ఆ పూర్ణాహుతి కూడా వేసాము. దీంతో మన హోమం కూడా కంప్లీట్ అయింది. హోమం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. హోమం అయ్యేసరికి దగ్గర 10 అయిపోయింది నైట్. ఇంకా మేము అక్కడే టిఫిన్ తెప్పించుకొని టిఫిన్ తిన్నాము. ఇదిగోండి అందరం కలిసి టిఫిన్ తింటున్నాం. ఇక్కడ టిఫిన్ కూడా చేసాం. ఇప్పుడే నిద్ర చేయాలి. ఇప్పుడే గృహప్రవేశం కంప్లీట్ అయింది. మొత్తం పూజలన్నీ కంప్లీట్ అయినాయి. హోమం కూడా అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గృహప్రవేశం. వాడు నిద్ర చేయాలంటే ఇక్కడ నిద్ర చేసిన తర్వాత మళ్ళీ ఎల్లుండి మన సత్యనారాయణ వ్రతం అనమాట. ఆ రోజు వస్తారు మన చుట్టాలందరూ. ఇంకా ఆ రోజు అక్కడే నిద్ర చేయాలి కదా, మా మమ్మీ డాడీ అక్కడే నిద్ర చేశారు. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది. సో వాటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సో ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అంతా చూపిస్తాను. ఎలా ప్రిపేర్ అయ్యాము హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఎలా జరిగింది, అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.